నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం మాస్టారా. ఈ కాలేజీలో నాకు నమస్కారం పెట్టి అవమానం చేసే మహానుభావుడు ఎవరబ్బా? నేనే మాస్టారు, విద్యాసాగర్ని. గుర్తుపట్టలేదా? ఓ అవునవును, గుర్తొచ్చింది. ఓసారి యూనివర్సిటీలో కలిసాం కదా. కరెక్ట్. ఏం పని మీద వచ్చారు? ఈ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా అపాయింట్ అయ్యాను. ఈ కాలేజీలోనా? అవును సార్. మీరు ఎప్పుడైనా సర్కస్ కంపెనీలో పనిచేశారా? ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు, అక్కడ పనిచేస్తే ఇక్కడ పనిచేయడం చాలా సులభం. అదే ప్రిన్సిపాల్ గారి రూము, వెళ్ళి కలవండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గ్లాడ్ మిస్టర్ విద్యాసాగర్, ఈ రోజే మీరు డ్యూటీలో జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ సార్. చూడండి, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్గా నాకు ఎంతో అనుభవం ఉంది. ఆ అనుభవం నా జీవితానికి ఒక సిలబస్ను కూడా అందించింది. ఏమిటి సార్ అది? ఆనాడు విజ్ఞానం వెలుగులా ఉండేది, కాగడాలా వెలిగేది, 10 మందికి దారి చూపించేది. కానీ ఈనాడు ఆ విజ్ఞానం కొడిగట్టింది. నాగరికతలో కూరుకుపోయిన నాగార్జున విద్యాలయంలా మిగిలిపోయింది. మీరేం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావడానికి ఇంకా టైం పడుతుంది. పదండి, క్లాసుకు పరిచయం చేస్తాను. డోంట్ వరీ, మా స్టూడెంట్స్ కి గౌరవం ఎక్కువ. కొత్తగా వచ్చారు కదా, ఇదో రకమైన స్వాగతం. డియర్ స్టూడెంట్స్, వీరి పేరు విద్యాసాగర్, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్. మన కాలేజీకి ఫిజిక్స్ లెక్చరర్ గా వచ్చారు. వీరికి మిమ్మల్ని పరిచయం చేద్దామని వచ్చాను. థ్యాంక్ యూ. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. స్వాగతం దొరాజు స్వాగతం, స్వాగతం దొరాజు స్వాగతం, స్వాగతం దొరాజు. ఈ క్లాస్ స్టూడెంట్స్ లో మంచి నటులు, మ్యూజిక్ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అప్పుడే ఏం చూసావు గురు? ముందుంది ముసళ్ళ పండగ. బాధ్యత లేకుండా ఏమిటో అల్లరి బాబు. యా ఊరు ఎటు మందే? మళ్ళీ అడుగు. అశోకుడు చెట్లు ఎందుకు నాటించాడు? సారీ, అశోకుడు చెట్లు కాదు నాటించింది, మొక్కలు. తెలివింది రోయ్. నువ్వు పైకొస్తావు గురు. సరేగానే హాజరు లాగించు. ఏ ఆంజనేయులు? కేర్ ఆఫ్ కిష్కింద. కేసీ వినయ్? ఏ పిశ. ఏడుకొండలు? గోవిందా మోనికా? మోనికా? ఏమిటి గురు, క్లాసులోకి రాగానే అన్నిసార్లు మొనికా మొనికాని కలవరిస్తున్నావు? తీర తగిలి చాలా రోజులైంది ఏమిటి? మోనికా? వస్తా గురు. ఎక్కడికి? తెలీదు. వెళ్ళడానికి వీల్లేదు. అటెండెన్స్ తీసుకున్న తర్వాత మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. నా క్లాసులో అలా జరగడానికి వీల్లేదు. దయచేసి కూర్చోండి. గురు, నీతులు చెప్పక బాడీ చెడుతుంది. వినయ్? గురు, మందు అలాంటి ఉంటే బారుకు రా, వేసుకుంటూ చూసుకుందాం. ఫ్రెండ్స్ కమాన్. వినయ్? May I come in, sir? Are you playing a different drama? క్లాస్ అయిపోయే టైంలో వచ్చి మే కమింగ్ సార్ అని దొంగ వినయం చూపిస్తావా? ఏ బార్లో ఆలస్యమైందా? లాడ్జింగ్ లో నిద్రపోయావా? షట్ అప్. క్రమశిక్షణ లేని జీవితం జంతువులా బ్రతకడానికే గాని మనిషిలా పెరగడానికి కాదు. ఏమండి విద్యాసాగర్ గారు, సీతా స్వయంవరానికి వెళ్లి దెబ్బతిన్న రాజులా ఉన్నారు. ఏముంది, మామూలు ఫార్ములాయే. కుర్రలదహాలు ప్లస్ గోళ ఈక్వల్ టు లెక్చరర్ 7 మోహం. ఇక్కడ ఉద్యోగం చేయడం కంటే అసెంబ్లీలో స్పీకర్ గా పనిచేయడం సులువు. అంత కష్టపడుతూ ఉద్యోగాలు ఎందుకు చేయడం? బతకలేక బడిపంతులు అన్నారు. అంతేకాని భయపడే వాళ్ళు, చేతగాని వాళ్ళు బడిపంతులు అనలేదుగా. అంటే చూడండి మాస్టర్, కొండెక్కడానికి కావాల్సింది శక్తి కాదు, ధైర్యం. నిజమేనయ్యా, నాకు కాలేజీలో చేరినప్పుడు 50 కేజీల ధైర్యం ఉండేది. కాపీ పట్టుకున్నాను ఒకసారి, అంతే.
భార్యని పుట్టింటికి పంపి పోస్ట్ ద్వారా సంసారం చేస్తున్నాను. నా నచ్చిన డబ్బాలో కారపొడి కలిపారు, నేనేం చేశాను? క్లాసులో పాఠాలు చెప్తుంటే అదేదో చేస్తా ఉన్నారు, ఏమని చెప్పుకుంటాం? చూడండి, తల్లి బిడ్డకు భయపడితే ప్రేమ చస్తుంది, గురువు శిష్యుడికి భయపడితే ప్రపంచం వెనక్కి నడుస్తుంది. అది మనం తెలుసుకుంటే మంచిది. లెక్కలు రాసుకోవా. 10 నెలల నుంచి ఇదే పాట. బాబు, మీ బాబు అడ్రస్ ఎక్కడో చెప్పు, నేనే నేరుగా వెళ్ళి వసూలు చేసి తెచ్చుకుంటా. ఇంటికేం తక్కువ లేదు, 13.50. ఏదో గిరాకీ. నమస్కారం గురుపాదం గారు. నమస్కారం మాస్టారు, రండి. ఎలా ఉంది మీ వ్యాపారం? బట్టతల మీ జుట్టు, నా వ్యాపారంలో లాభం ఒకేసారి వస్తాయి. గురుపాదం గారని ఈ క్యాంటీన్ ఓనర్, విద్యాసాగర్ గారని మన కాలేజీకి కొత్త లెక్చరర్. నమస్తే. కాస్త కాఫీ పోయిస్తారా? ఎంత మాట, కూర్చోండి మాస్టారు. రే కపిల్ తీర్థం, 2 కాఫీ. ఏమిటి మాస్టారు, మీకు ఇల్లు ఏమైనా దొరికిందే? ఇంకా దొరకలేదు సార్. గురుపాదం గారు. అయ్యా. ఏమిటి మాస్టారు? మీ మేడ మీద ఓ పోర్షన్ ఖాళీగానే ఉంది కదూ? ఉందండి. అది వీరికి ఇవ్వడానికి మీకు ఏమిటి అభ్యంతరం? అభ్యంతరం ఏమీ లేదు, కానీ మన కాలేజీలో లెక్చరర్ల బుర్రలకి, వాళ్ళు వాడే స్కూటర్లకే రక్షణ లేదే. ఈయన్ని తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు వీకి పందిరేస్తారేమోనని. ఆయన పర్సనాలిటీ చూసిన తర్వాత కూడా మీకు ఎందుకండి భయం? మీ మాట కాదనలేను, అలా కానివ్వండి. 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. No, Babita, that's wrong. అలా కాదు. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2. What happened? Come on, dance. ఏమిటి? మేడం, సారీ, ఇవాళకి మీ క్లాస్ అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు. నా పర్మిషన్ లేకుండా నా డాన్స్ హాల్లోకి రావడానికి మీరెవరు? అదేంటండి, కొంపలు కూలేలా అరుస్తూ నన్నెందుకు వచ్చారంటారేంటండి? ఏదైనా ప్రమాదం జరిగిందేమో కాపాడదామని వచ్చాను. మీ ఇంటి పేరు అతి తెలివివారా? కాదు, పిచ్చి తెలివ్వారు. లేకపోతే ఏంటండి, కాస్త ప్రశాంతంగా ఉండవకుండా ఈ అరుపులు కేకలు. వాట్ యు మీన్? ఆడపిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడితే మల్లెపూలతో డోలు వాయించినట్టుంటుంది. చూడన్నా, ఇతనెవరు 196 అక్షరాలతో మాట్లాడుతున్నాడు. మా అమ్మాయి రేఖ మంచి డాన్సరు, బ్రేక్ డాన్స్ స్కూల్ పెట్టి తలుపులు గోడలు బ్రేక్ చేస్తూ ఉంటుంది. ఈయన విద్యాసాగర్, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్టు, మన కాలేజీలోనే లెక్చరర్, మన మేడ మీదే ఉంటున్నారు. మన మేడ మీద? మేడ మీద అంటే మేడ మీద కాదు, రూమ్ లోనే. అద్దెకిచ్చావా? అద్దెకా? చిచి, నేనెందుకు ఇస్తాను అద్దెకి? ఏదో అద్దెకి వేరే ఇల్లు దొరికేదాకా 2 రోజులు ఉంటానంటేను. 2 రోజులా? 2 రోజులు కాకపోతే 4 రోజులు, మహా అయితే వారం రోజులు అయ్యా. అంతకంటే వీల్లేదంటే వీల్లేదంతే. అదేంటి సార్ మీరు? అదంతేనయ్యా, అంతే. నాన్న, నాకు తెలుసు నువ్వు ఇల్లు అద్దెకిచ్చావు. మంచివాడిలా కనిపిస్తేను, చూడు ఎంత బుద్ధిమంతుడిలా ఉన్నాడో. నోట్లో వేలు పెట్టినా కొరికేటట్టు లేడు. చూసావా, కొరకలే. ఎందుకు నాన్న ఈ నాటకం అంతా? చూడు మిస్టర్, మీరు పొరపాటున కూడా ఈ డాన్స్ హాల్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ పెట్టినా చూడడానికి వీల్లేదు, చూసినా నేర్చుకోవడానికి వీల్లేదు. నేర్చుకుంటే మాత్రం మా అమ్మాయికి ఫీజు కట్టాలి, అంతే కదమ్మా? మాట కొండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది, మనసు చల్లకొండ. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా? అవును సార్, నేనే. న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు అందరిళ్ళకి ఇస్తుంటాను. ఇవాళ నుంచి మీకు ఇమ్మని గురుపాదం గారు చెప్పారు. అంటే పేపర్ బాయ్ గా పనిచేస్తూ కాలేజీలో చదువుతున్నావా? అవును సార్. స్టూడెంట్స్ ఎగతాళి చేయడం లేదా? ఎగతాళి చేసేవాళ్ళు అన్నం బెటర్ కదా సార్. వెరీ గుడ్. మరి ఈ పనులన్నీ చేస్తే చదువుకి దెబ్బ కదా? చెయ్యకపోతే చదువుకి ఫుడ్కి దెబ్బ సార్. మా చెల్లెలు మిషన్ కుడుతుంది, నేను ఈ పనులు చేస్తాను. 2 పొట్టాలు నిండాలి, నా చదువు సాగాలి. వస్తాను సార్, ఇంకా చాలా ఇళ్ళు ఉన్నాయి. సార్ చెప్పురాం బాబు,
నిన్న క్లాస్ ఆలస్యంగా వచ్చాను, బట్టలు టైం కారలేదు. ఇంకెప్పుడు ఆ పొరపాటు చేయను. వస్తాను సార్. సిగ్గుపడ్డారా? అబ్బే సిగ్గెందుకండి, నా డ్రెస్కి ఏదైనా పంచర్ పడితే మీరు భయపడాలి గాని. మిమ్మల్ని డ్రిల్ మాస్టర్ అనుకున్నాను. 50 మంది స్టూడెంట్స్ కి పాఠం చెప్పే మెదడు లేకపోయినా 100 మంది స్టూడెంట్స్ కి సమాధానం చెప్పగలిగే కంటబలం ఉంది. అంటే ఏమిటి మీ ఉద్దేశం? నాకు మెదడు లేదనా? ఆహా, అలాగని కాదు. చూడండి రేఖ గారు,